రాదు అని. ఇప్పుడు రాకపోతే ఎప్పుడు రాదు. మంచి వాతావరణం ఉంది, మీకు గుర్తుపెట్టుకోండి. మంచి వాతావరణం ఉంది ఇవాళ. మీరు ఇప్పటిదాకా చాలామంది ఏమంటారంటే కొంతమంది పేపర్ సంఘాలు ఇవి, కార్డు కొట్టించుకునే సంఘాలు ఇవి, లేకపోతే లెటర్ ప్యాడ్ కొట్టించుకునే సంఘాలు. నో, ఆ సంఘాలు అట్లా ఉన్నాయి కాబట్టే ఈ మాత్రమైనా బీర్ల అయ్యలేకు ఇంత గుర్తింపు వచ్చింది, నాలంటూ కూడా ఇంత గుర్తింపు వచ్చింది. మీ సంఘాలు నిర్వీర్యం అయిపోతే, మీ చైతన్యం చచ్చిపోతే సమాజానికి దిక్కుండదు, గుర్తుపెట్టుకోండి. ఇన్ని ఉన్నప్పటికి కూడా ఇంతో అంతో ఈ మాత్రమైన ఆ భయమో ఆ భక్తో ఇన్ని సీట్లో వస్తున్నాయంటే మీరు ఇప్పటిదాకా అనేక కష్టాలు పడి నడిపించిన ఆ ఉద్యమాల పుణ్యమే అనే విషయం మాలంటోళ్ళకు మీరు చెప్పాల్సి అక్కర్లేదు, మాలంటో గుర్తుంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇవాళ మంచి అనుకూలమైన వాతావరణం ఉంది. నేను లోతుల్లోకి పోను. అవన్నీ ఎవరెవరు ఏం మాట్లాడినరు, ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఆ డెప్త్కు పోను. కానీ ఇవాళ మీకు శ్రీనివాస్ గౌడ్ గారు నేను ఒకటే మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ జేఏసీలన్నీ, జేఏసీ అంటేనే అందరం ఒకటే జెండా, ఒకటే ఎజెండా తప్ప జేఏసీలు 10 ఉండాల్సిన ఆస్కారం లేదు. మీకు తెలుసు ఎన్ని పార్టీలు విలీనమైనాయో. తెలంగాణ ఉద్యమంలో నరేంద్ర గారి ఒక పార్టీ ఉండే, కానీ పార్టీ విలీనమైంది. విజయశాంతి గారి ఒక పార్టీ ఉండే, విలీనమైంది. అనేక సంఘాల పేట, అనేక పార్టీల పేట కూడా ఉన్నాయి. కాబట్టి తొందర పడకండి, మీకు ఎక్కడ పోదు. మీకు తెలంగాణ సమాజంలో ఇట్లా ఊత్తమండేటువంటి ఇలా కుంపట్లాగా ఉంది, గుర్తుపెట్టుకోండి. కుంపట్లాగా ఉంది. నువ్వు ఎప్పుడు ఊత్తే అప్పుడు మంట బయటకు వచ్చే ఆస్కారం ఉంది. మీకు మన బంద్ చేసిండ్రు, బంద్ వాటిగా కాలే. అది బంద్ అనేక రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ కూడా ప్రజల్లో ఎక్కడో ఒక చేయాలి అనేటువంటి భావన ఉంది కాబట్టి వచ్చింది. కాబట్టి నేను మీరు తొందరపడకుండా మంచిగా మీరు ఇచ్చే కార్యక్రమాలు సంపూర్ణంగా అమలయ్యేటువంటి మాత్రమే ఇవ్వండి. వాళ్ళెవరో చెప్పిండ్రు, వీళ్ళెవరో చెప్పినా కాకుండా ఆచరణ సాధ్యమైన అమలు జరిగే వాటినే ఇవ్వండి తప్ప మిగతా వాటిని ఇవ్వక. మీరు ఎట్లా పురోగమనంలో ఉండాలి తప్ప మీది రోజంతా పైకి పోవాలి తప్ప ఎక్కడ కూడా ఒడిదుడుగా కూరేటువంటి ఆస్కారం ఉండదని చెప్పి మనం చేస్తున్నా. నాకు తెలుసు, నేను కొంతమంది వ్యక్తులు ఉంటారు, మస్తు మంది, మేము ఇక్కడ మాట్లాడేది కాదు, ఇవన్నీ అనుభవించినాం. మేము చెప్పేవాళ్ళు ఎవరు, మాటలు మాట్లాడేవారు ఎవరు, ఉపన్యాసాలు అనర్గళంగా చేసేవాళ్ళు ఎవరు, పనిచేస్తాడు ఎవడు అంతిమంగా అనేది ఇవన్నీ 15 ఏళ్ళు మేము చూసి ఉన్నాం. అంతకన్నా ముందు కూడా ఉద్యమాలు చేసినాం. కాబట్టి దయచేసి ఇవాళ ఇది కోట్ల మంది భవిష్యత్తుకు సంబంధించిన అంశం. ఇది మనం ఇక్కడ పిడికడి మంది ఉన్నాం, ఈ పిడికడి మందిని కోట్ల మంది వాళ్ళ యాస్పిరేషన్స్కి, కోట్ల మంది వాళ్ళ యొక్క ఆవేదనకి, ఆర్తికి పరిష్కారం చెప్పటం ఇక్కడ ఉన్నాం మనం, గుర్తుపెట్టుకో. అందుకనే మీరుగా లేరు, మీరు వాళ్ళుగా ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. గాయం మీకు తగలదు, గాయం వాళ్ళకు తగిలే ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు చాలా ప్లాన్డ్గా, పగడబందిగా మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడతా మీతోటి. మీరు చేసే ఉద్యమాలు మాలాంటోళ్ళకు ఉపయోగపడతాయి. నేనే చెప్తున్నా, మాలాంటోళ్ళం ఇక్కడ దాకా వచ్చినామంటేనే మీలాంటి ఉద్యమాలు ఉన్నాయి కాబట్టి వచ్చినాం, గుర్తుపెట్టుకోండి. కానీ ఏది ఇచ్చినా కూడా చేయగలిగేటువంటి సత్తా ఉన్నట్టుగా ఇప్పటికే ప్రూవ్ అయిపోయింది. ఇవాళ మోడీ గారు ఉన్నారు ప్రధానమంత్రి, ఓబీసీ ఎప్పుడు ఓబీసీ అంటే నాకు సంబంధం లేదు. కానీ మేమున్నాం, మాకు కూడా ఇచ్చినప్పుడు ఒక ఆయన అన్నాడు గీనకి ఇస్తాను లేదని చెప్పి అడిగాడు. ఈవెన్ మాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నప్పుడే మా గురించి ఏం మాట్లాడిండో మా గుండెల్లో ఉన్నాయి. ఇవాళ మాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నప్పుడే మా గురించి ఏం మాట్లాడడం మా గుండెల్లో ఉంది. మాకు ఫ్లోర్ లీడర్ ఇస్తున్నప్పుడు గుండెల్లో మాకు ఏం మాట్లాడే గుండెల్లో ఉంది. కానీ సాధ్యం కాంది ఏది లేదు, గుర్తుపెట్టుకో. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ త్రూ కమిట్మెంట్, త్రూ కన్విక్షన్. అందువల్ల ఇవాళ ప్రొవెన్ లీడర్షిప్ ఉన్నది, మీకు ప్రొవెన్ లీడర్షిప్ ఉన్నది. ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. కాబట్టి దయచేసి మళ్ళీ చెప్తున్నా, ఎవరిని హట్టు చేయకండి, వ్యక్తులకు వ్యతిరేకంగా, కులాలకు వ్యతిరేకంగా మాట్లాడకండి. నీ ఎజెండా, నీ ఆశయం మాత్రమే, ఆశయాన్ని ముద్దాడేంత వరకు మీరు నిద్రపోవద్దని చెప్పి, మీకు మంచి జరగాలని, ఆ మంచి జరగడంలో మాలాంటోళ్ళ పాత్ర కూడా సంపూర్ణంగా ఉంటుందని నీకు విజ్ఞప్తి చేస్తూ, మీరు అన్నారు ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరు, ఎప్పుడు కూడా మీకు ఎలిబిడి స్టేడియం మీకు మాటలు గుర్తు చేసిపోతా. మోడీ గారు ఒక మాట అన్నాడు, 30 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగా
ఎన్నెన్ని అవమానాలు జరిగినాయో మీకు తెలుసు. మేము కూడా ప్రత్యేకంగా చూసినాం, మేము చేసిన వాళ్ళం కూడా మళ్ళీ చెప్పాల్సి అక్కర్లేదు. కానీ ఒక మాట అన్నాడు, 30 సంవత్సరాలుగా ఒక అణిచివేయబడ్డ జాతి ప్రజాస్వామికమైనటువంటి ఒక ప్రజాస్వామికమైన ఉద్యమాన్ని ఆశయం కోసం చేస్తే అణిచివేసే అధికారం ఎవరికి లేదు అన్నాడు ఆయన. ఆ ప్రజాస్వామికమైన ఉద్యమాన్ని, ప్రజల ఆకాంక్షను తుంచే అధికారం ఎవరికి లేదని ఎవరో చెప్పలే, స్వయంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే చెప్పిపోయిండు, గుర్తుపెట్టుకో. ఇవాళ ఇంతకుముందు శ్రీనివాస్ గౌడ్ చెప్పినట్టుగా ఆశయం నెరవేరింది. నీకు అంతిమంగా నీ ఆశయం డెలివరీ కావాల్సింది పార్లమెంట్లో. ఇది నేను మొన్న ఒక మాట మాట్లాడినా, కేవలం ఏదో సర్పంచ్ ఎంపీటీసీల బుచ్చమెత్తినట్టు కాదు బిడ్డ అని చెప్తాను. మనం చట్ట సభలలో రిజర్వేషన్ కావాలి, అసెంబ్లీలో రిజర్వేషన్ కావాలి, మంత్రివర్గంలో రిజర్వేషన్ సిస్టమ్ లేకపోవచ్చు, కానీ రిజర్వేషన్